నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సినీ తారల పాలిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విలన్ గా మారుతోంది. అసభ్యకర సన్నివేశాలు క్రియేట్ చేస్తూ ప్రతిష్టను భంగపరుస్తోంది. నెట్టింట్లో ఏఐ సన్నివేశాల వరదతో స్టార్స్ పై బురద చల్లుతోంది. గ్యాంబ్లింగ్, చీటింగ్ యాడ్స్ తో నకిలీ వీడియోలు రూపొందించి జనాలను తికమక పెడుతోంది. దీంతో టాలీవుడ్, బాలీవుడ్ తారలు కోర్టు మెట్లెక్కుతున్నారు. కమ్యూనిటీ గైడ్లైన్స్ పక్కాగా పాటిస్తామని చెప్పే యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా సైట్లు ఎందుకు ఇలాంటి ఫేక్ ఏఐ వీడియోలను అడ్డుకోలేకపోతున్నాయి? చట్టాలు అసలు ఏం చెప్తున్నాయి? ఈ అంశాలపైన ఇవాల్టి స్టోరీ బోర్డ్. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, అటు బాలీవుడ్ లో సల్మాన్, షారుఖ్, ఐశ్వర్య చెప్పుకుంటూ పోతే చాలా మంది ఏఐ జనరేటెడ్ ఫేక్ వీడియోలతో తంటాలు పడుతున్నారు. ఎందుకు అలాంటి వీడియోలు చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో తెలియక చివరికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు కూడా ఇలాంటి వీడియోలను డిలీట్ చేయాలని సామాజిక మాధ్యమాలకు ఆదేశాలు ఇచ్చింది. అయినా వరదలా అప్లోడ్ అవుతున్న వీడియోలను గుర్తించడం యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సంస్థలకు సాధ్యం కావటం లేదు. నెట్టింట్లో ఏఐ సన్నివేశాల వరద, అశ్లీల చూసారా? ఇష్టారీతిన సన్నివేశాలు, జుగుప్సాకరంగా, అభ్యంతరకరంగా సీన్లు, అసలు హీరో నాగార్జున్ను ఈ స్టైల్లో ఎప్పుడూ చూడని వీడియోలు, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ అశ్లీల సన్నివేశాలు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రష్మిక మందన, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కరు కాదు, చాలా మంది సినీతార్ల బీభత్స భయానక ఘోరాతిఘోర వీడియోలు, చూడ్డానికి చాలా రియల్ గా కనిపించే సన్నివేశాలు, ఇవన్నీ కూడా ఏఐ ద్వారా చేశారు. కానీ ఇవన్నీ ఏఐ జనరేటెడ్ వీడియోసే. హీరోలు, హీరోయిన్ల పాలిట ఇప్పుడు ఇదే ఏఐ విలన్ గా మారిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సింపుల్ గా ఏఐని పిలుచుకుంటాం. ప్రపంచంలో బ్రహ్మ పదార్థాల్లాంటి విషయాలను కూడా చాలా సింప్లిఫై చేసిన అత్యాధునిక టెక్నాలజీ ఇది. ప్రపంచంలో కంప్యూటరే ఒక అద్భుతం అనుకుంటే, ఆ అద్భుతానికి అబ్బలాంటి సాంకేతికత ఈ కృత్రిమ మీద సొంతం. భూగోళం మీద వండర్స్ క్రియేట్ చేస్తోంది. సినిమా తెరపై కన్నుల విందులాంటి సీన్లను పండిస్తోంది. ఉద్యోగ పర్వంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వ్యాపార రంగంలో సంచలనాత్మకంగా మారింది. తయారీ రంగంలో అయితే ఏఐ నిజంగా ఒక వరమే. మనిషి దైనందిన జీవితాన్ని చాలా సులభతరం చేసిన సాంకేతిక సాధనం. మనిషి చేతిలో స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని ఇమిడిపోయేలా చేస్తే, అందులో ప్రవేశించిన ఏఐ ఆ ప్రపంచాన్ని మరింత నిత్యనూతనం చేసిందే. కానీ టెక్నాలజీ ఎప్పుడూ రెండు వైపులా పదునున్న కత్తే. ఆ కత్తి ఒకవైపు ఉద్యోగాలకు కోత పెడుతుంటే, మరొక వైపు సినిమా తారలకు శత్రువుగా మారింది. సినిమా తెరపై ఎన్నో అద్భుత ఎఫెక్ట్లు సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ చీటర్ల చేతిలో సరికొత్త అస్త్రమైందే. ఏఐ సాయంతో సినీతార్ల రూపంలో తయారవుతున్న చిత్రాలు, వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. నిజంగా సినిమా తారలు ఇలా చేశారా అన్నట్టుగా రియల్ గా కనిపిస్తాయి. జాగ్రత్తగా గమనిస్తేనే కానీ ఇవన్నీ డూప్లికేట్ అని అర్థం కాదు. కొందరు నిరక్షరాస్యులైతే ఇవన్నీ వాస్తవమే అనుకునే ప్రమాదం ఉంది. స్వయంగా తారలు చేస్తున్నట్టుగా గ్యాంబ్లింగ్, మోసపూరిత యాప్ల యాడ్స్ చేస్తున్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. దీంతో చాలా మంది తమ అభిమాన హీరో, హీరోయిన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్లను ఎంకరేజ్ చేస్తున్నారని భ్రమించి వేలు, లక్షల రూపాయలను జోదంలో పోగొట్టుకుంటున్నారు. కేవలం గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టుగా ఏఐ వీడియోస్ ను క్రియేట్ చేయడమే కాదు, అశ్లీల కంటెంట్ వరద పారిస్తున్నారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ రీల్స్ లో లెక్కలేనన్ని పిచ్చి వీడియోలు దర్శనమిస్తున్నాయి. హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. ఎప్పుడూ చెయ్యని యాడ్స్ లో నటిస్తున్నట్టుగా సృష్టిస్తున్నారు. దీంతో సినీతార్లు అల్లాడిపోతున్నారు. ఇలాంటి చెత్త ఏఐ వీడియోలతో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా నిర్వాహకులకు ఫిర్యాదు చేస్తున్నా అవేమీ చేయలేకపోతూ ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఏమీ చేయలేక చివరికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వీడియోలను తొలగించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లు వేస్తున్నారు. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు హీరో నాగార్జున. అనుమతి లేకుండా తన ఫోటో, పేరును వాడుకోకుండా ఆదేశాలివ్వాలి అంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
తన ఫోటోతో ఏఐ జనరేటెడ్ వీడియోలు తయారు చేస్తున్నారన్న నాగార్జున వీడియోలున్న 14 వెబ్సైట్ల లింక్స్ ను తొలగించాలని న్యాయస్థానాన్ని కోరారు. తన చిత్రాలను వాడుతూ టెర్రరిస్టు సంస్థలతో ముడిపెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు నాగార్జున. అశ్లీల వీడియోలు రూపొందించారని చెప్పారు. వీటన్నిటినీ ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లతో పాటు పలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూట్యూబ్లో అయితే ఏకంగా భారీ ఎత్తున వీడియోలను అప్లోడ్ చేస్తున్నారని అన్నారు. నాగార్జునతో పాటు కొందరు బాలీవుడ్ తారలు కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సినీ సెలబ్రిటీల ఫిర్యాదుతో సదరు వీడియోలను, కంటెంట్ ను తొలగించాలని యూట్యూబ్, ఇతర సంస్థలను న్యాయస్థానం ఆదేశించింది. కానీ కోర్టు ఆదేశాలతో ఏఐ అశ్లీల వరదకు అడ్డుకట్ట పడుతుందా? డిజిటల్ మోసగాళ్లు సెలబ్రిటీలను ప్రశాంతంగా ఉండనిస్తారన్నది $1 మిలియన్ ప్రశ్నే. బ్యాక్ టు స్టోరీ బోర్డ్. టాలీవుడ్ తారలనే కాదు, బాలీవుడ్ సెలబ్రిటీలను ఒక ఆట ఆడుకుంటోంది ఏఐ. రకరకాల టూల్స్తో బూత్ వీడియోలు క్రియేట్ చేస్తోంది. 3 లైకులు, 4 కామెంట్లు, 6 షేర్ల కోసం కొందరు యూట్యూబర్ల శాడిజానికి బాలీవుడ్ తారాగణం అల్లాడిపోతోంది. హాలీవుడ్ తర్వాత బాలీవుడ్ అతిపెద్ద సినీ పరిశ్రమ. హిందీ తారల క్రేజ్, మార్కెట్, ఫ్యాన్ బేస్ ఒక రేంజ్లో ఉంటుంది. దేశమంతా వారిని అభిమానించేవారు ఉంటారు. గతంలో సోషల్ మీడియా రీల్స్లో హీరోల డైలాగ్స్, పాటలను క్రియేటివిటీతో మలిచేవారు. చూడ్డానికి, వినడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కొన్ని రీల్స్ మాత్రం ఎబ్బెట్టుగా ఉండేవి. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఏఐ ఎంటర్ అయిందో అప్పటి నుంచి మొత్తం వీడియోల తీరే మారిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తే చాలు, అదే వీడియో, ఫోటో కావాలంటే ఆడియో ఇస్తుంది, వీడియో సిద్ధమైపోతుంది. యూట్యూబర్లకైతే ఈ వీడియోలతో లైక్లు, షేర్లు, కొన్ని గ్యాంబ్లింగ్ సంస్థల ఒప్పందంతో డబ్బులొస్తాయేమో కానీ సినిమా తారలకు మాత్రం నరకం కనపడుతోంది. సోషల్ మీడియాలో బాలీవుడ్ తారల ఏఐ వీడియోలు అన్నీ ఇన్ని కావు. తమ ఫ్యాంటసీతో రకరకాల కంటెంట్ను క్రియేట్ చేస్తున్నారు. మాజీ లవర్ ఐశ్వర్యరాయ్తో సల్మాన్ ఖాన్ సయ్యాట్లాడుతున్నట్టుగా వీడియోలు రూపొందిస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్స్ ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసేవారు. వాటి ద్వారా సునకానందం పొందారు. కానీ కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టుగా కొందరు యూట్యూబర్లకు, ఐటీ నిపుణులకు ఏఐ దొరికింది. ఏఐతో తాము హీరోయిన్స్ కు ముద్దు పెడుతున్నట్టుగా, హక్ చేసుకుంటున్నట్టుగా విపరీతమైన వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. సడన్ గా వీడియోలు చూసినప్పుడు నిజమేనా అన్నంతగా భ్రమ కలిగిస్తాయి. హీరో, హీరోయిన్లవైతే గతంలో ఇలాంటి సన్నివేశాల్లో నటించారా అనేంతగా అనిపిస్తాయి. తరచి చూస్తే ఓ ఇవన్నీ ఏఐ జనరేటెడ్ వీడియోలా అని బోధపడుతుంది. వీరి పిచ్చికి సినీ తారలు ఇబ్బంది పడుతున్నారు. సల్మాన్, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్, అమీర్ ఖాన్ ఇలా ఎందరో తారలను ఏఐ రొచ్చులోకి లాగారు యూట్యూబర్లు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో వారి వీడియోలను క్రియేట్ చేశారు. అవి అవాస్తవ సన్నివేశాల్ని తారలకు తెలిసినా తమను ఇలా ఇరికించటాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. బాడీ పార్ట్స్ ఎక్స్పోజ్ చేసేలా గలీజ్ కంటెంట్తో క్రియేట్ చేస్తున్నారు. ఒకరో ఇద్దరో చేసే అరాచకాలు కావివి. చాలా మంది సోషల్ మీడియా యూట్యూబర్లు, యూజర్స్ కూడా ఇలానే తిక్క ఆలోచనలు చేస్తున్నారు. మార్ఫింగ్, డీప్ ఫేక్, డీప్ సీక్, ఇప్పుడు ఏఐతో అసభ్యకరమైన సీన్లను వండి వారుస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. వరదలా వచ్చిపడే వీడియోలు, ఫోటోలు అప్లోడ్ చేస్తే, ఐడియాలు ఎంటర్ చేస్తే చాలు, క్రియేట్ అయ్యే కంటెంట్ వీడియోలు చాలానే ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో గబ్బు పట్టిస్తున్నారు. అమ్మాయిలు అబ్బాయిల గురించి, అబ్బాయిలు అమ్మాయిల గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్న వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఏకంగా బెడ్రూమ్లో ఉన్నట్టుగా సెమీపోన్ వీడియోస్ని క్రియేట్ చేస్తున్నారు. బండ బూతులు, పచ్చి గలీజ్ మాటలు, చూడాలంటేనే అసహించుకునే సన్నివేశాలు, వినాలంటే చికాకనిపించే మాటలు అన్నీ ఇన్ని కావు. ఐటీ రంగంలో పనిచేస్తున్న కొందరు ఏఐ నిపుణులు, ఉద్యోగులు కాసుల కోసం ఇలాంటి చెత్త ఏఐ వీడియోస్ను డిజైన్ చేసి జనం మీదకు వదిలేస్తున్నారనే వాదన ఉంది. అందరికంటే ఎక్కువ ఏఐ బాధితులు మాత్రం సినిమా తారలే. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏఐ టెక్నాలజీతో తమ ఇష్టారీతన వీడియోలు రూపొందిస్తున్నారని కోర్టుకు మొరపెట్టుకున్నారు. కొన్ని సినిమా వెబ్సైట్లు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు కొన్ని డార్క్ వెబ్సైట్లలో తమ చిత్రాలను వాడుతూ అశ్లీల కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారని ఆ పిటిషన్లో చెప్పారు. బెట్టింగ్ యాప్స్లోనూ తమ ఏఐ ఆధారిత చిత్రాలు, వీడియోలు వాడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్, ఫేస్ మార్ఫింగ్ సాంకేతికతల ద్వారా తమ చిత్రాలను, వీడియోలను రూపొందించి వాడకుండా నిషేధించాలని కోర్టుకు విన్నవించారు. సినిమా తారలే కాదు, పొలిటికల్ లీడర్లు, పారిశ్రామికవేత్తలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధితులే. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ బిచ్చమెత్తుకుంటున్నట్టుగా, కూలి పని చేసుకుంటున్నట్టుగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. బిల్ గేట్స్, ఎలన్ మస్క్, జూకర్బర్గ్ వంటి సంపన్నులను కూడా బికారీలుగా చిత్రీకరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఐ వీడియోలకైతే లెక్కేలేదు. ప్రధాని మోడీ, ఆయన తల్లిపై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియోలు కూడా రచ్చరచ్చయ్యాయి. ప్రధాని మోడీకి ఆయన తల్లి హీరాబెన్ కల్లోకొచ్చినట్టు ఏఐతో బీహార్ కాంగ్రెస్ ఒక వీడియో క్రియేట్ చేసింది. ఈ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ మహిళలను, మాతృమూర్తులను అవమానించడమే కాంగ్రెస్ పని అంటూ మండిపడింది.
సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, డిప్యూటీ సీఎం పవన్ల ఏఐ వీడియోలు కూడా సోషల్ మీడియాలో లెక్కలేననున్నాయి. ఇటీవల కొందరు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబానికి పరువు నష్టం కలిగించేలా ఏఐ చిత్రాలను రూపొందించారు. హెచ్సియు భూముల విషయంలో ఏఐ చిత్రాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఈ ఏఐ వీడియోల కుట్రను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. బాధ్యులను అరెస్ట్ చేశారు. ఎవరైనా తమ అనుమతి లేకుండా ఫోటోలను, కంటెంట్ను రూపొందిస్తున్నారని ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే తాము చర్యలు తీసుకోగలుగుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఏఐ అశ్లీల కంటెంట్కు అడ్డుకట్ట పడేదెలా? యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా సంస్థలు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాయి? ఇప్పుడున్న అల్గారిథమ్స్ వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నాయా? సినీ తారలతో పాటు ఇతరులపై అసభ్య వీడియోలు క్రియేట్ చేసిన వారిని శిక్షించేందుకు చట్టాలేం చెప్తున్నాయి? హీరో నాగార్జునతో పాటు బాలీవుడ్ తారలు వేసిన పిటిషన్స్ ని ఢిల్లీ హైకోర్టు కూడా సీరియస్ గానే తీసుకుంది. సినీ సెలబ్రిటీల ఫిర్యాదుతో సదరు వీడియోలను, కంటెంట్ ని తొలగించాలని యూట్యూబ్, ఇతర సంస్థలకు ఆర్డర్స్ ఇచ్చింది. కానీ న్యాయస్థానం ఆదేశించినా వాటిని అడ్డుకోవడం సాధ్యమా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సైబర్ నిపుణులు. అందుకు కారణం యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ అవుతున్న నకిలీ కంటెంట్ ను అడ్డుకునే ఆల్గారిథం వాటి దగ్గర లేదు. అశ్లీల కంటెంట్ ను, తప్పుడు యాడ్స్ ను VPN, ఆనియన్ రూటింగ్ వంటి టెక్నాలజీ ద్వారా ఇతర దేశాల IP అడ్రస్ల నుంచి అప్లోడ్ చేస్తున్నారు. అందుకే వాటిని అడ్డుకోవడం అంత ఈజీ కాదంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. సామాజిక మాధ్యమాలు ఉపయోగించే సాంకేతికతలో ఉన్న లోపాలతోనే కొందరు రెచ్చిపోయి AI వీడియోలు క్రియేట్ చేస్తున్నారని వివరిస్తున్నారు. సోషల్ మీడియా వెబ్సైట్లు అన్నింటికీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి. అయితే ఇవి కేవలం అబ్యూజివ్ కంటెంట్ ను మాత్రమే గుర్తిస్తాయి. సెన్సిటివ్ అంశాలను AI టూల్స్ విస్మరిస్తాయి. అంటే అశ్లీలానికి సంబంధించి యూట్యూబ్, ఫేస్బుక్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఆల్గారిథం కొన్ని బాడీ పార్ట్స్ పైనే ఫోకస్ చేస్తుంది. ఈ శరీర భాగాలు తప్పించి మిగతా శరీరం అంతా నగ్నంగా చూపించినా వాటిని అడ్డుకోలేదు. ఈ విషయంలో ఎవరైనా కంప్లైంట్ చేసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే రివ్యూ చేస్తుంది. తమకేమీ తప్పు కనిపించడం లేదని రిప్లై ఇస్తుంది. AI టూల్స్ మనిషిలా ఆలోచించలేవు. అందుకే ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ లో మాన్యువల్ రివ్యూ జరగాలి. అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా వంటి సంస్థలు మాన్యువల్ రివ్యూకి ఒప్పుకోవడం లేదు. ఇదే కొందరు AI కేటుగాళ్లకు అస్త్రమవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టా వంటి సామాజిక మాధ్యమాలతో పోల్చితే యూట్యూబ్ కొంతవరకు పక్కాగా కమ్యూనిటీ గైడ్ లైన్స్ పాటిస్తుంది అన్న పేరుంది. ఏదైనా వీడియోపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే వాటిని డిలీట్ చేస్తుంది. కానీ వందలు, వేల సంఖ్యలో వచ్చిపడే తప్పుడు వీడియోలను యూట్యూబ్ ఏమీ చేయలేకపోతోంది. ఎందుకంటే ఇలాంటి వీడియోలను ఆటోమేటిక్ గా అడ్డుకునే ఆల్గారిథం యూట్యూబ్ దగ్గర కూడా లేదు. కొన్ని వీడియోలపై ఉక్కుపాదం మోపుతున్నా వరదలా వచ్చిపడే AI కంటెంట్ ను యూట్యూబ్ AI అడ్డుకోలేకపోతోంది. అలాగని వేలు, లక్షల వీడియోలు మాన్యువల్ గా అంటే ఉద్యోగులు పరిశీలించే అవకాశం లేదు. మనుషులు వాటిని పరిశీలించాలంటే సంవత్సరాలు పడుతుంది. అలాగని AI ఆల్గారిథం కూడా అడ్డుకోలేకపోతోంది. దీంతో AI చెత్తా చెదారానికి పొలిటికల్ లీడర్లు, పారిశ్రామికవేత్తలు, సినిమా తారలు బలి పశువులవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించే అశ్లీల, అభ్యంతరకర కంటెంట్ కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రూల్స్ ని ఫ్రేమ్ చేస్తోంది. కఠిన నియమాలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. నకిలీ సమాచార వ్యాప్తిని అరికెట్టే లక్ష్యంతో పార్లమెంటరీ కమిటీ కొత్త రూల్స్ ని ప్రపోజ్ చేసింది. వీడియోలను రూపొందించే కంటెంట్ క్రియేటర్లకు లైసెన్స్ తో పాటు వీడియోలు, చిత్రాలను AI తో క్రియేట్ చేసినట్టు వెల్లడించే లేబులింగ్ వంటి అంశాలు కొత్త ప్రతిపాదనలో పొందుపరిచారు. ఈ ప్రతిపాదనలకు ఆచరణ రూపమిస్తే ఇండియాలో కంటెంట్ క్రియేటర్స్ AI ను ఉపయోగించే విధానం పెద్ద ఎత్తున మారుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. నకిలీ వార్తలను వ్యాప్తి చేసిన బాధ్యులను కూడా సులభంగా పట్టుకోవచ్చని అంటున్నారు. ఇండియాలో 10 కోట్లకు పైగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వీటిలో 8 లక్షల మంది క్రియేటర్లు మాత్రమే ఆదాయార్జన చేస్తున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ సామాజిక మాధ్యమాలను వేదికలుగా చేసుకుని కోట్లాది మంది కంటెంట్ క్రియేటర్లున్నారు. రోజు కోట్లాది వీడియోలు, చిత్రాలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇంతటి విశాలమైన, విస్తృతమైన సోషల్ మీడియా ప్రపంచంలో తప్పుడు సమాచారం కట్టడి అంత ఈజీ కాదు. కానీ పార్లమెంటరీ కమిటీ నిబంధనలు కఠినంగా అమలైతే కొంతైనా మార్పు రావడం ఖాయమని ఎక్స్పర్ట్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత భూభాగంలో కట్టడి చేయడం సులభమే. కానీ అంతర్జాతీయంగా వచ్చిపడే కంటెంట్ ను ఎలా కంట్రోల్ చేస్తారన్నది అతిపెద్ద సవాలు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు, పాజిటివ్ గా మలుచుకోవచ్చు. ఇప్పుడు చాలా పెళ్లి మండపాల్లో AI వీడియోలు భావోద్వేగానికి లోనయ్యేలా చేస్తున్నాయి. శుభకార్యంలో తమ మధ్య లేని చనిపోయిన వ్యక్తిని తమ మధ్య ఉన్నట్టుగా దివి నుంచి భువికి దిగొచ్చి ఆశీర్వదించినట్టు చూపించే వీడియోలతో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు AI సాయంతో సిటీల డిజైన్, గృహాల ప్రణాళిక కూడా చక్కగా చేయొచ్చు. సెటైరికల్ కార్టూన్లను రూపొందించొచ్చు.
ఎలాంటి సంగీత పరికరాలు భౌతికంగా లేకపోయినా స్వరాలు సృష్టించొచ్చు. సినిమాల్లో నిజమైన జంతువులను ఉపయోగించకుండా ఏఐతోనే సహజ సిద్ధంగా ఉంటే సీన్లను క్రియేట్ చేయొచ్చు. కానీ ఇలాంటి వాటికి కాకుండా సరదాకో నెట్టింట వైరల్ కావడానికో డబ్బు పిచ్చితో అశ్లీల వీడియోలను ఏఐతో వండి వారుస్తున్నారు. రెగ్యులర్ వీడియోలకు క్రియేటివిటీ జోడించిన లైక్లు, పాపులారిటీ రాని వాళ్ళు ఇలాంటి వికృతమైన ఏఐ వీడియోలతో ఆడుకుంటున్నారు. ఈజీగా వైరల్ కావడానికి సినిమా తారలను టార్గెట్ చేస్తున్నారు. దీంతో తారలంతా లబోదిబోమంటున్నారు. తమ ప్రతిష్టను బజారు కీడుస్తున్నారని వాపోతున్నారు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్ల యాడ్స్ లోనూ తమ చిత్రాలతో ఏఐ వీడియోలను క్రియేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సంస్థల దగ్గరున్న ఆల్గారిథం అడ్డుకోలేకపోతోంది. అంటే పటిష్టమైన ఏఐ ఆల్గారిథం రూపొందించాలి. కఠినమైన చట్టాలతో ఏఐ కేటుగాళ్ల తాట తీయాలి. ఇది ఇవాళ స్టోరీ బోర్డ్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.